ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 1వ తేదీ నుంచి గురువారం నుండి అయితే ఈ మేషరాశి వారి ఇంట్లో ఆ దేవుడు తిరుగుతున్నాడు. కనుక మీరు అన్ని పనులు కూడా వదిలేసి వెంటనే చూసేయండి. త్వరలో మీ యొక్క జీవితంలో జరిగేది ఏది నిజం వింటే గనక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే రాశివారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతాయి, అలాగే దేవుడు వారి యొక్క ఇంట్లో తిరుగుతున్నారో వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు సంభవించబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటకి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవ్వటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెళ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించబడుతుంది. నమ్మకంతో ఒకసారిని మీరు గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ రాశిలో తమ శైలిని తెలియజేస్తూ భవిష్యత్తు గురించి ప్రణాళికలను కూడా చక్కగా వేసుకుంటారు. సమయ అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏవైనా సరే వీరు మొదలు పెడతారు. ఇక వీరి జీవితంలో అనేక రకాల సమస్యలు వీడి చుట్టుపడుతూ ఉంటాయి. ఒక సమస్య పరిష్కారం కనుగొనేలోపు మరొక సమస్య అనేది వస్తూ ఉంటుంది. ఒక బాధ్యత నెరవేర్చుకునే లోపం మరొక బాధ్యత కూడా ముందుకు వస్తూ ఉంటుంది. దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ప్రతికూల శక్తి మన యొక్క జీవితంలో ఉంటుందో అప్పుడు ఇలాంటి సమస్యలు వెంబడే సమస్య మన యొక్క జీవితంలోకి వస్తూ ఉంటాయి. అయితే ఆ నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇక ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా దీపారాధన అలవాటు చేసుకోండి. అలాగే వీరు చేసే ప్రతి పనిలో కూడా న్యాయ ధర్మం ఖచ్చితంగా ఉండాలి. నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా లేకుంటే ఇతర వ్యక్తులకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తే గనక ఆ దైవం యొక్క ఆశీర్వాదాలు అస్సలు మీకు ఉండవు. అప్పుడు ప్రతికూల శక్తి మీ యొక్క జీవితంలో తాండవం చేస్తుంది. మీరు ఎంత అక్రమ సంపాదించినా సరే ఆ యొక్క డబ్బు నిలవక ఉండడం, నీళ్ళలాగా వృధా ఖర్చు అవడం అవుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఈ నియమాలు మీరు గమనించవలసి అయితే ఉంటుంది. మీ యొక్క జీవితంలో ఇదివరకు చాలా రకాల సమస్యలను ఎదుర్కొన్నారు. కానీ రకరకాల సత్కార్యాలు చేశారు. ఇతరులకు కూడా సహాయం చేశారు. దాని తలకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఇప్పుడు మీకు ప్రసాదించబోతుండు. ఆ పరమశివుడు మీ ఇంట్లో తిరుగుతున్నాడు. అర్ధనారీశ్వరు రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమశివుడు నీడ మీ ఇంట్లో ఉంటుంది. కాబట్టి మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు అతి త్వరలో అయితే జరగబోతున్నాయి. అంటే మే 1వ తేదీ నుంచి మీ జీవితంలో ఇలాంటి మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి. అంటే ఆ భగవంతుడు మీ ఇంట్లోకి వచ్చాడంటే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించినట్లే. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతి సమస్యని
పరిష్కారాన్ని అన్వేషించబోతున్నారు. ప్రతి సమస్య కూడా విముక్తి అనేది లభిస్తూ ఉంటుంది. కనుక ఈ రాశి వారి యొక్క జీవితం ప్రకారం వీరి యొక్క అనేక రకాల మార్పులైతే వస్తూ ఉంటాయి. ఇది వరకు మిమ్మల్ని బాధ పెట్టిన వ్యక్తులు కూడా మీ బాధ పెట్టే అవకాశం మీ ముందుకైతే వస్తూ ఉంటుంది. అయినప్పుడు కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలి. వీరు అనుకోరు, ఎందుకంటే వీరు అటువంటి కఠినమైన స్వభావం కలవారు కాదు. కనుక వీరి యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి. వారికి చెడు చేయాలని అనుకోరు, కానీ గుణపాఠం నేర్పించే అవకాశాన్ని ఆ భగవంతుడు మీకు ఈ సమయంలో ఇచ్చాడు. గుణపాఠాన్ని నేర్పించగలుగుతారు. మళ్ళీ వారు మీ జోలికి రావాలంటే, అలాగే మీ గురించి బయట చెడుగా మాట్లాడాలంటే ఖచ్చితంగా భయపడే విధంగా మీరు చక్కటి గుణపాఠాలు అయితే వారికి నేర్పాలి. వారిని ఖచ్చితంగా హెచ్చరించబోతున్నారు. అటువంటి సందర్భం మీకైతే ఈ సమయంలో రాబోతుంది. ఇది వరకు మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలతో భగవంతుడు బాధపడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో విముక్తి అయితే లభించబోతుంది. అర్ధనేశ్వర రూపంలో ఉన్నటువంటి ఆ పరమశివుడు మీ యొక్క గ్రహంలోకి వస్తూ ఉంటాడు. అంటే మే 1వ తేదీ నుంచి అయితే మీ ఇంట్లోకి అయితే రాబోతున్నాడు అని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో మీ సమస్యలు పరిష్కారాలు మాత్రమే కాదు, ఆర్థిక పురోగతిని కూడా మీకు అందజేస్తాడు. అలాగే మీ జీవితంలో ఆర్థికపరమైన అంశాలు, మెరుగైన ఫలితాలు కూడా ఖచ్చితంగా ఆ పరమశివుడు అందించబోతున్నాడు. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు కలహాలు ఉన్నాయో ఆ కలహాలు కూడా ఇప్పుడు దూరం అవుతూ ఉంటాయి. ఇక మానసిక ప్రశాంతమైన వాతావరణం అయితే నెలకొంటుంది. ఇది వరకు మీరు మానసికంగా ప్రశాంతత లేని వాతావరణాన్ని గడిపారు, కానీ ఇప్పుడు ఆ పరమశివుడు మీ ఇంట్లోకి వచ్చేస్తాడు. కాబట్టి ఇల్లంతా కూడా ప్రశాంతంగా మారిపోతుంది. కుటుంబ కలహాలు దూరం అవుతాయి. ఒకరిపై ఒకరు గౌరవ అభిమానాలు కూడా పెరుగుతాయి. ఇక మీరు పూర్తి స్థాయిలో మీరు ఉంటారు. ఈ విధంగా మీ యొక్క ఇంట్లో కూడా ఇలా మంచి ఫలితాలు కూడా మీరు చూస్తారు. మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఏదైనా సమస్యతో బాధపడుతున్నా కానీ ఆ సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే మీ ఇంట్లో ఆ పరమశివుడు ఉంటాడు కాబట్టి కేవలం మీకు మాత్రమే మీ కుటుంబ సభ్యులకి మెరుగైన ఫలితాలు అయితే రావచ్చు. కనుక ఈ మేషరాశి వారికి మే 1వ తేదీ నుంచి అయితే ఆ దేవుడు మీ ఇంట్లో ఖచ్చితంగా రహస్యంగా తిరుగుతాడు. కనుక ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ప్రతి సోమవారం కూడా పరమశివునికి అభిషేకం చెయ్యండి. ఎందుకంటే మీ ఇంటికి రహస్యంగా ఈ దేవుడు వస్తాడు కనుక పరమశివుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం. కనుక ప్రతి సోమవారం రోజున మీరు ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అభిషేకం చేయండి. ఇలా అభిషేకం చేసినట్లయితే మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఎందుకంటే ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు కనుక మనం అభిషేకం చేసి శివుణ్ణి ఏమైతే కోరికలు కోరుకుంటామో అవి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందుకే వీరికి బోలాశంకరుడు అని పేరు వచ్చింది. కనుక మీ ఇంట్లో ఖచ్చితంగా పరమశివుడు తిరుగుతాడు. కాబట్టి ఈ పరమశివుడికి ఇష్టమైన బీల్వ పత్రాలు, అలాగే శంఖం పుష్పాలు, జిల్లేడి పువ్వులు ఇలాంటివి శివుడికి ప్రతి సోమవారం మీరు సమర్పించండి. ఇలా ఎవరైతే సమర్పిస్తాడో మీ ఇంట్లో ఆ పరమశివుడు ఖచ్చితంగా ఉంటాడు. మీ యొక్క సమస్యలు కూడా తీరుస్తాడు. మీ యొక్క బాధలు, అప్పులు కూడా తొలగిపోతాయి. ఇక మీకు అదృష్టం పట్టినట్టే అని చెప్పుకోవచ్చు. కనుక మే 1వ తేదీ నుంచి అయితే మీ జీవితంలో ఇలాంటివి మార్పులు చేర్పులు జరుగుతాయి. ఎందుకంటే ఆ పరమశివుడు ఖచ్చితంగా మీ ఇంటికి రహస్యంగా అయితే మే 1వ తారీఖు నుంచి అయితే రాబోతున్నాడు. అంటే ఏ సమయంలోనే రహస్యంగా వస్తాడు. కనుక మీరు ఖచ్చితంగా ప్రతి సోమవారం కూడా అభిషేకం చేస్తే ఆ శివుడు చాలా సంతోషిస్తాడు. కనుక ఈ మేషరాశి వారు స్త్రీలు కానీ, పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా అభిషేకం చేయడం అస్సలు మర్చిపోకండి.